ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇలా వైట్ డ్రెస్ పీటీ డ్రెస్ ఉన్నప్పుడు పిల్లలకైతే డ్రెస్ అనేది పాడవకుండా ఉంటుంది. సో అందుకే ఇలా నేను 4 ఫోల్డ్స్ చేసి పైకి పెట్టేస్తున్నాను. అసలు డ్రెస్ అయితే ఆయిల్ ఉంటుంది కదండి హెయిర్కి, జడలు కిందకి వేస్తే ఇక్కడ వరకు వస్తాయి కదా, సో అప్పుడు పాడైపోతాయని రియాకైతే నేను పీటీ డ్రెస్ ఉన్నప్పుడు ఇలాగే వేస్తాను. రియాకి కూడా ఇలాగే ఎక్కువ ఇష్టము. ఇదేంటంటే మనకి ఇంకా కిందకేసే దానికన్నా ఇది ఇంకా చాలా స్టిఫ్గా ఉంటుంది, ఇంటికి వచ్చే వరకు కూడా చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇది పిల్లలకు కూడా రాసుకునేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ ముందుకు పడడం అలా. ఇలా ఫోల్డ్ చేసి లోపలికి వేసుకుంటే ఇంకా ఇంత చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టామంటే మనకి హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. మంచి గ్రోత్ అవ్వడానికి కూడా ఇలా వేసుకోవచ్చు డైలీ. నీకు ఏది ఇష్టం రియా? ఇలా హెయిర్ స్టైల్ వేయడం ఇష్టమా, లేకపోతే అందరిలాగా కిందకి హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళడం ఇష్టమా? ఇలానే ఇష్టం, ఎందుకంటే అట్లా లీవ్ చేసుకొని వెళ్తే కింద ఊకే పడుతూనే ఉంటుంది, ఇంకా టీచర్స్ తింటారు. అవునా, డిసిప్లిన్. లేకుంటే ఒకటే తిరుగుతుంది, ఏంటంటే మీరు స్కూల్కి వస్తున్నా లేకుంటే ఫ్యాన్సీ షోకి వస్తున్నా అని అంటారు. ఫ్యాన్సీ షో మా ఫ్రెండ్ అయితే ఈడ ఇంకా ఫ్యాన్సీవి పట్టుకొని వచ్చింది, ఫ్యాన్సీ క్లిప్స్. ఇట్లా తీసుకునే లోపు దొరికిపోయింది, ఎందుకంటే ఆమె ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుండే. మేడం వచ్చి చూసేలోపు, ఆమె తీసేలోపు మేడం వచ్చి తీసేసుకుందా, డస్ట్బిన్ పడేసింది. ఏదో లోపల పట్టుకోలేకుంటే మళ్ళీ నాలాలో పడేస్తానన్నది. ఓ మీ పక్కన స్కూల్లో ఒక కాలు ఉంటుంది కదా. ఇంకా అది ఇప్పుడు చలికాలం అవుతుంది కదా, ఒకటి ఉంది కదా వింటర్ సీజన్కి ర్యాబిట్ లాంటిది హెడ్ ఫోన్స్. సో అది చూసినా కూడా టీచర్స్ అందరూ ఆ నాలలో పడేస్తాను. యాక్చువల్గా ఏ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా తీసుకోవద్దు, వెళ్ళొద్దు, పెట్టుకోవద్దు.